హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీశైలంలోని శివాజీ స్తూపం. బయట నుండి ఇలా ఉంటుంది. అక్కడ సైడ్ అటువైపు ఉన్నదంట రూమ్స్ అన్నమాట. ఇక్కడ శివాజీ స్తూపం లోపల శివాజీ మహారాజు ఎలా చేశాడు, ఏం చేశాడు, ఏ ఇయర్లో అనేది మొత్తం విత్ దాంతో మంచిగా చేసి ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మేము అక్కడే పక్కన రూమ్స్లో దిగామన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే, సో అక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఆ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అలానే చూడండి, పావురాలు అక్కడ చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, కనిపిస్తున్నాయి మీకు కూడా. నైట్ అయితే ఈ లైట్లన్నీ చక్కగా వెలిగి బాగా కనిపిస్తున్నాయి. అలానే లోపల ఎప్పుడెప్పుడు ఎవరెవరితో యుద్ధాలు చేశారు, శివభక్తుడు అనమాట. మన ఛత్రపతి మహారాజు శివయ్య యొక్క పరమ భక్తుడు అనమాట. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, అలానే సుల్తాన్ల మీద యుద్ధం చేయడానికి చాలా శ్రమ పడ్డాడు. చాలా కష్టపడి యుద్ధం చేసి అలానే విజయం సాధించాడు. అలా యుద్ధం చేసుకుంటూ శ్రీశైలం దాకా వచ్చి, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమయ్యి, భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమయ్యి నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు యుద్ధంలో గెలుస్తావు అని చెప్పి హామీ ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు కూడా పొందారనమాట ఛత్రపతి శివాజీ గారు. అలానే చూడండి, ఇప్పుడు మనకి మహారాష్ట్ర వాళ్ళు, అలానే కర్ణాటక వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చాలామంది సాటర్డే, సండే, మండే అయితే అస్సలు ఖాళీ ఉండదండి. జనాభా బాగా వస్తూ ఉంటారు. మహారాష్ట్ర వాళ్ళు అంటే ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర నుంచి యుద్ధం చేసుకుంటూ వచ్చి ఆంధ్రాకి ఇక్కడికి వచ్చారని చెప్పేసి మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలామంది వస్తారు. అలానే ఛత్రపతి శివాజీని వాళ్ళు ఒక దేవుళ్ళలాగా పూజిస్తారనమాట. చూడండి ఎంత క్లియర్గా ఉంది ఎలా యుద్ధం చేశారనేది, సుల్తాన్లకి ఓడించడము. అలా అండ్ అక్కడ కూడా చాలా హైట్లో కట్టారు బిల్డింగ్. దట్టు ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడికక్కడ. నాకైతే 3D లాగా ఉన్నాయి, అంటే అదేదో ఫోటోషూట్ లాగా కాకుండా మనం ఇలా టచ్ చేస్తే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఉబ్బెత్తుగా. ఇది అప్పట్లో 20వ శతాబ్దం ప్రారంభంలో భారత ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండేది అనేది అక్కడ చూపించారు. చూడండి, అఖండ భారతదేశం అప్పట్లో. ఇది నేటి భారతదేశం ఇన్ని చదరపు కిలోమీటర్లు ఉంది, అప్పుడు అన్ని చదరపు కిలోమీటర్లు ఉందని, ప్లస్ ఎవరెవరు ఏ ఏ దేశాలు, ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది యుద్ధాలు చేశారు, అలానే మన సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతమంది కృషి చేశారు అనేది కూడా అక్కడ మన మ్యాప్లో చూడవచ్చు. చూడండి, ప్రతిదీ మంచిగా గమనిస్తూ ఉండండి. సుల్తాన్తో యుద్ధం చేయడము, సుల్తాన్ని ఎలా ప్లాన్ చేసి ఓడించడము, అలా అన్నీ బాగా వివరించారు. అక్కడ కింద కూడా మనకి ఏ ఏ ఇయర్లో ఏమి జరిగింది అనేది కూడా క్లియర్గా కింద రాసి ఉందన్నమాట. అక్కడ అక్షరాలు చూస్తూ ఉంటే మీకు కనిపిస్తూ ఉండిద్ది. కర్ణాటకలో ఎలా జరిగింది, కర్ణాటక నుంచి ఎలా వచ్చారు అనేది, ఏ ఏ రాష్ట్రాలు అది ఉంది చూసారా. ఒక చోట శివాజీని జయిస్తాడు అని అక్కడ కింద అలానే క్లియర్గా ప్రతి దానికి ఎవరిని కలిశాడు, ఎవరెవరిని ఓడించాడు, నెక్స్ట్ ఎవరి ప్లాన్ ఏంటనేది క్లియర్గా దానిలో రాసి ఉందన్నమాట. ప్రతిదీ చాలా డీటెయిల్గా వివరించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అదిగోండి, గజాన్ని ఓడిస్తున్నప్పుడు అక్కడ మనం చదవచ్చు అనమాట, ఏ సంవత్సరంలో ఏం జరిగింది. 1557 ఏమో ఉంది అక్కడ. ఏ సంవత్సరంలో ఏం జరిగింది, ఎలా ఓడించారు అనేది. అదిగోండి 20 శివాజీలు. అదిగోండి, అలా గెలిచినప్పుడు అందరు కలిసి విందు ఏర్పాటు చేసినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అదిగోండి చూడండి కనిపిస్తున్నా. తర్వాత మన శ్రీశైలం వచ్చి మన శివయ్య అనుగ్రహం తీసుకొని యుద్ధం స్టార్ట్ చేసి విజయాన్ని కూడా సాధించాడనమాట. అందుకని పరమ భక్తుడు అనమాట మన శివయ్యకి, ఛత్రపతి శివాజీ. చూడండి, అందరూ చదువుతూ ఉన్నారు ఎక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చూస్తూ ఉండండి మీరు కూడా విజువల్స్. ఇప్పుడు మన ఛత్రపతి శివాజీ రాజ్యంలో ఉన్న మంత్రివర్గం అనమాట. ఆ మంత్రివర్గం కింద కూడా డీటెయిల్గా ఇచ్చారనమాట, ఎవరెవరు ఏ శాఖలో పనిచేశారని. ఇప్పుడు మనకు ఆర్థిక శాఖ మంత్రి ఇట్లా ఉంటాయి కదా మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి కానీ, వాయువ్య శాఖ మంత్రి, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, అలానే ఆయన కూడా ప్రతి ఒక్కరిని క్లియర్గా చెప్పారనమాట. ఇప్పుడు బయట ఇలా ఉందన్నమాట చూడండి.
ఈవినింగ్ అయితే శివాజీ స్తూపం ఎక్కడ ఉన్నా క్లియర్గా భలే కనిపిస్తుంది అనమాట. ఎక్కడ శ్రీశైలంలో ఎక్కడ ఉన్నా శివాజీ స్తూపం హైలైట్గా లైట్లు అన్నీ వేసి మంచిగా బాగా కనిపిస్తుంది. మనం ఏ ప్లేస్లో ఉన్నా శివాజీ స్తూపాన్ని శ్రీశైలంలో ఏ ప్లేస్లో ఉన్నా చూడవచ్చు అనమాట. చక్కగా చాలా చాలా బాగుంటుంది అనమాట. అలానే యాత్రికులు కూడా చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉండండి వీడియో, అలా ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీరు శ్రీశైలం వెళ్తే కనుక ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి అన్నమాట, శ్రీశైలం వీడియోస్. మేము రీసెంట్గా వెళ్ళాము శ్రీశైలానికి, అక్కడ పంచమఠాలు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.